వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను పల్నాడు పెడుగురాళ్ల ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ దగ్గర ఉన్నాను. నిజానికి మన జీవితంలో మన ప్రాణం మీదకి ఏదైనా వస్తుంది అని అంటేనే మనకు అప్పుడే ప్రాణం విలువ తెలుస్తుంది. మనకు అనారోగ్యం బాగాలేకపోతేనే, మన పరిస్థితులు బాగాలేకపోతేనే వెంటనే మనకి దేవుళ్ళ గుర్తొచ్చేది హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్. సో అతి తక్కువ ఖర్చుతోటి ఒక మంచి వైద్యం చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది కూడా క్వాలిటీ వైద్యం చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే బయట ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని అంతా ఈ హాస్పిటల్లోకి తీసుకొని వచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ వాళ్ళు. టోటల్ 100 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే 3 హాస్పిటల్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. అండ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు దాని తర్వాత మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయండి. సో నేను మీకు చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో కనుక మీరు ఎంటర్ అయితే వెంటనే అలా ఎంటర్ అవగానే ఇక్కడ మీకు రిసెప్షన్ కనిపిస్తుంది. ఈ ఏరియాలో కనుక మనకి చూస్తే మీరు ఏ డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, అండ్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ విధంగా కలవాలి అనేటువంటిది వీళ్ళే మీకు గైడ్ చేస్తారు. సో రిసెప్షన్లో చాలామంది ఉన్నారు, మీరు చూడొచ్చు. సో అక్కడి నుంచి మీరు కనుక పేషెంట్ తాలూకు ఎవరైనా కుటుంబ సభ్యులు కనుక వస్తే వెయిటింగ్ హాల్ కూడా ఉంది, ఇక్కడే ఉంది. సో మీరు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉందో లేదో, హాస్పిటల్ ఫెసిలిటీ ఉందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అలా భయపడాల్సిన పని లేదు, మీకు ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. సో ఇది డాక్టర్స్ డైరెక్టరీ అనమాట. ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆ ప్రొఫెషనల్స్ కూడా యూరాలజీ, ఈఎన్టీ, గైనకాలజీ అండ్ దాంతోపాటు కార్డియాలజీ అలా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. బాడీలో మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ అయితే మీతో పాటే ఉన్నారు. ఇది కన్సల్టేషన్ రూమ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పేషెంట్స్ని కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉండి అండ్ దాంతోపాటు దేనికి సంబంధించినటువంటి సమస్యతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనేటువంటిది కన్సల్టేషన్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు చూడొచ్చు. హలో సార్, సారీ. సో కన్సల్టేషన్ తీసుకుంటూ ఉన్నారు. అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి పేషెంట్స్ దగ్గర తీసుకున్నటువంటి బ్లడ్ శాంపిల్, సో ఆ ల్యాబ్ ఇక్కడే ఉంది, మీరు ఇక్కడే చూడొచ్చు. ఇందులో కనుక మీరు కనుక చూస్తే హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ మీకు కనిపిస్తాయి. సెంట్రిఫ్యూజ్ ఉంది అండ్ బయోకెమిస్ట్రీ అనలైజర్ ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు హార్మోన్ టెస్ట్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇదొక ఎక్విప్మెంట్. అండ్ వీటితో పాటు సెల్ కౌంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో ఇది ల్యాబ్, మీరు చూడొచ్చు డైరెక్ట్గా ల్యాబ్లో ఏ విధంగా ఉంది అనేది. హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ల్యాబ్ అనమాట ఇది. సో మీ దగ్గర శాంపిల్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడే టెస్ట్లన్నీ చేసి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను గుర్తించి మళ్ళీ డాక్టర్ గారికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో శాంపిల్ కలెక్షన్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఇది. సో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి రేడియాలజీ డిపార్ట్మెంట్ అనమాట ఇది. సో ఎంఆర్ఐ ఉంది లోపల, మీరు చూడొచ్చు. అంటే మన బాడీలో మన కంటికి కనిపించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని గుర్తించడానికి ఇలాంటి ఎక్విప్మెంట్స్ ద్వారా గుర్తిస్తారనమాట. సో ఎంఆర్ఐ ఉంది ఇక్కడ, బాడీ మొత్తం స్కాన్ చేస్తారు ఒకటేసారి, చాలామందికి తెలిసిందే అదే. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ కూడా రెగ్యులర్గా అంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి అంటే ఈ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎంఆర్ఐ స్కాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎక్స్రే అయినా, సిటీ స్కాన్ అయినా, ఎంఆర్ఐ అయినా సరే, మీరు ఇక్కడే బయటికి ఎక్కడికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇక్కడే ఉండే విధంగా, ఏ విధంగా డిటెక్ట్ చేస్తే ఆ సమస్యను గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చేలాగా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్రే డిపార్ట్మెంట్ అనమాట. అంటే మీకు కిడ్నీకి సంబంధించిందైనా, యూరిన్ బ్లాడర్ వాటికి సంబంధించిందైనా సరే, ఏది ఉన్నా సరే సో ఎక్స్రే ఇక్కడే తీయడం జరుగుతుంది. చెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్రే అయినా సరే సో ఇక్కడే జరుగుతుంది. ల్యాబ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది. సో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి సిటీ స్కాన్ ల్యాబ్ అనమాట ఇది. సో మీ బోన్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా, అది యాక్సిడెంట్ అయినా, లేదంటే మోకాలు విరిగినా, మోచేయి విరిగినా, లేదంటే బాడీలో ఉండేటువంటి ఎముకలు ఏది విరిగినా సరే ఇక్కడే స్కాన్ చేస్తారు. అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, చాలామందికి అంటే బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి రకరకాలుగా హాస్పిటల్ అక్కడ బాగుంటుందో ఇక్కడ బాగుంటుందో అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. లేదమ్మా, ఇక్కడే అన్ని రకాలైనటువంటి టెక్నాలజీలు, వైద్యము
ఇక్కడే మీకు అందుబాటులో ఉండే విధంగా తీసుకుని రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా సిటీ స్కాన్ ల్యాబ్ అనమాట. ఇది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇదంతా మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది. సో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఎండోస్కోపీ ల్యాబ్ అనమాట ఇది. అండ్ కొలనోస్కోపీ కూడా జరుగుతుంది. అండ్ మీ పేగులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంది అని అంటే సో వీటి ద్వారానే వాటిని డిటెక్ట్ చేసి దానికి కావాల్సిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అంటే రిపోర్ట్స్ అన్ని తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కొంతమందికి ఏంటంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి, గ్యాస్ట్రైటిస్ ఉంటాయి, అంటే గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే తెలియకుండానే లోపల అంటే పేగులో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అండ్ వాటితో పాటు పైల్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఏదున్నా సరే వీళ్ళు అందుబాటులో తీసుకొని రావడం జరిగిందనమాట. ఇవన్నీ ఎక్విప్మెంట్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఇక్కడ ఎలాంటి వైద్య విధానం ఉంది అనేది. వీటిని చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా. సో పల్నాడు ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు వీడియో మొత్తం చూసేటువంటి వాళ్ళు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వైద్యం అనేది మీకు అందుబాటులోనే ఉంది. సో మీరు ఇక్కడికే వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే డెలివరీ అయినా, అపెండిసైటిస్ అయినా, పల్మనాలజీ అయినా, స్టంట్స్ వేయించుకోవాలనుకున్నా, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మీకు బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, మోకాళ్ళు విరిగినా, కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, దేనికైనా సరే 3500 ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తారు. సో మీకు ఏ సమస్య ఉన్నా సరే పిడుగురాళ్ళ అండ్ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ని ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చాలామందికి బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇది అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఐసీయూ. పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఎవరైనా సరే పేషెంట్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. అండ్ మానిటర్ చేసుకోవడానికి, అంటే బీపీ, హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉండటం జరిగిందనమాట. హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడే ఉండటం జరుగుతుంది. అండ్ ఎప్పటికైనా సరే పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఐసీయూలో ఎంత కేర్ తీసుకుంటూ ఉంటారంటే ఇక్కడ 24 hours వీళ్ళు అవైలబిలిటీ ఉంటూనే ఉంటారు మీకు. సో ఏదైనా సరే మీకు కావాల్సినటువంటి హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు ఐసీయూలో. చూడొచ్చు మీరు ఇదంతా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ అనేది. సో ఇది చూస్తే మీకు ఏదో సినిమాటిక్ వరల్డ్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ దాంతోపాటు ఈఎన్టీకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు ఎక్విప్మెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా ఆరోగ్యశ్రీ కూడా ఉంది. మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ని కనుక విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. పల్నాడు అండ్ పిడుగురాళ్ళ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు వైద్యం అందుబాటులో ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి ఫెసిలిటీసు అండ్ దాంతోపాటు హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది. అండ్ ఇదే ఆపరేషన్ థియేటర్లో ఈఎన్టీకి సంబంధించినటువంటి మైక్రోస్కోపిక్ ఆపరేటర్ అనమాట ఇది. సో చిన్నపిల్లల్లో వెనుకడి లోపం ఉన్న అండ్ దాంతోపాటు సో పెద్దవాళ్ళల్లో ఉండేటువంటి ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా సరే వీటి ద్వారానే చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఏదైనా సర్జరీ పడితే ఆ సర్జరీ కూడా దానికి తగ్గట్టుగానే చేస్తారు. ఈ ఎక్విప్మెంట్ మీకు చూస్తేనే తెలుస్తుంది. సో ఇవన్నీ హై అండ్ ఎక్విప్మెంట్ అనమాట. బయట దేశ విదేశాల్లో జరిగేటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారో అది ఎక్కడో కాదు, మీకు ఇక్కడే పల్నాడు ఏరియాలోనే డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లోనే ఉన్నాయి. సో ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్ ఇది. సో మీరు కనుక చూస్తే అంటే మేజర్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే స్పైన్కి సంబంధించింది కానీ, కిడ్నీకి సంబంధించింది కానీ, యూరాలజీకి సంబంధించింది కానీ, లేదా మీకు మోకాళ్ళ జాయింట్స్కి సంబంధించింది కానీ ఏది ఉన్నా సరే మేజర్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. సో హైలీ స్టెరిలైజ్డ్ అటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మీరు కనుక చూస్తే కిడ్నీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడే ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ మీరు చూడొచ్చు. దీని ద్వారా లేజర్ ట్రీట్మెంట్ సర్జరీ కూడా చేస్తూ ఉంటారు. హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ, అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ మిమ్మల్ని ట్రీట్ చేయడానికి ఈ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి బయట ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత దూరం కూడా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంటి దగ్గరికి. సో అటువంటి ఫెసిలిటీతో కూడుకున్నటువంటి హాస్పిటల్ మీ ఏరియాలోనే ఉంది, డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్. సో మీకు సమస్య ఏదున్నా సరే చూపిస్తున్నాను కదా, హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క ల్యాబ్ మీ దగ్గరే ఉంది, మీ సరౌండింగ్లోనే ఉంది. నిజానికి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ 100 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ అండి. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా సరే, అంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే వాటిని ఎప్పటికప్పుడు 24/7 గమనిస్తూనే ఉంటారు.
అండ్ ఆ రిపోర్ట్స్ అన్నీ నర్సింగ్ స్టేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీకున్న రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకొని డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయటము అండ్ బాడీ కండిషన్ బట్టి ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్స్ వేసుకోవాలి, ఏ హెల్ప్ కావాలి, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా డాక్టర్ గారికి ఇస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా నర్సింగ్ స్టేషన్ మీకు ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటూనే ఉంటుంది, 24/7 ఉంటుంది. ఈ 100 బెడ్స్కి ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే పేషెంట్కి తగ్గట్టుగానే మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా ఆ సర్వీసెస్ని సజెస్ట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి నర్సింగ్ స్టేషన్ ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో ఉంది. సో మీకున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఎంత మంచి ఫెసిలిటీ కూడా ఉంది. మీరు డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రతి సజెషన్ తీసుకొని టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, ఈ మందులు వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి అనుకుని ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, దానికి తగ్గట్టుగానే మీరు కనుక మందులు తీసుకోవాలి అనుకుంటే సో ఇక్కడే ఫార్మసీ కూడా ఉంది. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫార్మసీ ఇది. సో మీకు ఇక్కడ ఏ మెడిసిన్ కావాలనుకున్నా కూడా హాస్పిటల్లోనే అవైలబిలిటీ ఉంటుంది. డాక్టర్ గారు సజెస్ట్ చేసినటువంటి మందులన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు. సో ఇది ఫార్మసీ, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామందికి 24/7 ఈ హాస్పిటల్ మీకు సర్వీస్ ఇస్తుంది కదా, అంబులెన్స్ అవైలబిలిటీ ఉందా లేదా అనుకున్నటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా. సో అది కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా ఇది అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్. ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి 3 హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సరౌండింగ్లోనే అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషము విలువైందే. అందుకే అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా అంబులెన్సెస్ మీ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు 24/7 మీకోసం తిరుగుతూనే ఉంటాయి. సో హెల్ప్ లైన్ నెంబర్స్ కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్. సో పిడుగురాళ్ళ, పల్నాడు, నసరాపేట ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వైద్యం కోసం మీరు డాక్టర్ అంజిరెడ్డిస్ హాస్పిటల్ 3 ఏరియాస్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుసు. సమస్య ఏదున్నా సరే మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.